అస్సలాముఅలైకుం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను వెజిటబుల్ పలావ్ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో చేయబోతున్నాను. పూర్తి వీడియో చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి బఠానీ నానబెట్టాను. లవంగా చెక్క, జీడిపప్పు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసాను. అలాగే ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు అనేది వేస్తున్నాను. చూడండి, జీడిపప్పు వేసిన తర్వాత ఇందులోనే హోల్ గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. లవంగా చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ అన్నీ వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 పచ్చిమిర్చి అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మనకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకుందాము. చూడండి, ఇక్కడైతే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేశాను అనమాట. మనకి వెజిటబుల్ పలావ్లో కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇవైతే వేసాను. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ అయితే వేస్తున్నాను. నేనైతే ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ వెజిటబుల్స్ అయితే వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఇంకా అయితే ఇందులో బీన్స్ అలాగే క్యాలీఫ్లవర్, మిల్ మేకర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది టేస్ట్ అనేది. నేనైతే ఇవే వేసాను అనమాట. ఇంకా ఇది కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసాను. ఇది కూడా కొంచెం సేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా అనేది వేసాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు అనేది వేసుకోవాలి. మనకి వెజిటబుల్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకొని ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల వరకు. నేనైతే ఎక్కువ మసాలా అయితే వేయట్లేదు అనమాట. కొంచెం తక్కువ మసాలాలతోనే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే పెరుగు అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి అయితే వేసుకుందాము. చూడండి, పెరుగు వేసాను అలాగే ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాము. మనకి వెజిటబుల్స్ అనేవి 50% వరకు ఉడికిపోయినాయి అనమాట. ఇంకా మనం కుక్కర్లో చేస్తున్నాము కాబట్టి మిగతా 50% అయితే చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనకి వాటర్ అనేది వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసాను. ఆ తర్వాత కుక్కర్ మూత అనేది కొంచెం ఈ విధంగా అయితే పెట్టేశాను అనమాట, ఎసరు వచ్చే వరకు. ఇక్కడ చూడండి, ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది వేస్తున్నాను. చూడండి, రైస్ అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా ఇందులో అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే కసూరి మేతి అయితే వేస్తున్నాను. అలాగే హాఫ్ లెమన్ అయితే నిమ్మరసం అయితే పిండాను అనమాట, హాఫ్ లెమన్ రసం అనేది. ఇది వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఇంకా మన వెజిటబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయిద్ది. ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకుందాం. ఈ టైంలో అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా చూడండి, 2 విజిల్లు అయిన తర్వాత చూపిస్తున్నాను. చాలా చక్కగా వచ్చింది. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎక్కువ మసాలా లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఇందులోకి అయితే పిల్లలకి రైతా అయితే చేశాను. ఇంక పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెజ్ పులావ్ అనేది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే చేశాను. ఇంకా మీకు కూడా నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.